పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఈ ప్రత్యేక సాయంకాల సమయాన ఈ పరిశుద్ధ ప్రాంగణములో ఈ రీతిగా సెయింట్ పాల్స్ యునైటెడ్ చర్చ్ విశ్వాసులు అందరూ ఈ రీతిగా చేరి ప్రభువానికి వందనములు చెల్లిస్తుండగా దేవా, ఇటు ఆరాధన అంతటిలో మీరే మాకు సహాయం చేసి నడిపించమని, ఇటు ఆరాధన మీకు మహిమకరంగా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న మా అందరికి దీవెనకరంగా మార్చమని త్రియేక దేవుని నామమున ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఇది కార్యక్రమమును దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నా. విట్నెసెస్ ఫ్రమ్ కాంగ్రిగేషన్ లీడ్ బై డేవిడ్ గారు. ఓకే, ఈ సమయంలో ఈ చక్కని సాయంకాల సమయాన ఈ రీతిగా ఈ సంతోషకర ఆరాధనలో పాల్గొంటున్న సెయింట్ పాల్స్ యునైటెడ్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తా ఉన్నాను. మరి దాదాపుగా 2.5 ఏళ్ళు మీ మధ్యలో రెవరెండ్ డి సందీప్ అయ్య గారు పనిచేసి ఉన్నారు, దేవుని సేవ జరిగించి ఉన్నారు. ఈ సమయంలో ఇది గుర్తుండిపోయేటటువంటి ఒక గొప్ప అవకాశం. అయ్యగారి జీవితంలో, మీ జీవితంలో గుర్తుండిపోయేటటువంటి ఒక గొప్ప సంఘటన. మరి ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల ఈ సమయంలో మన మధ్యలో మన టౌన్ డిసిసి వైస్ చైర్మన్ గారు రెవరెండ్ జార్జ్ ఇగ్నేజరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వీరు రహమత్ నగర్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గారు. అంత మాత్రమే కాదు, మా గురువు అయ్యగారి దగ్గరనే మేము మా సేవ ప్రారంభం నుండి అన్ని విషయాలు అయ్యగారు దగ్గరనే. మొదట నేను బెల్లంపల్లిలో ఒక 1 month అయ్యగారి దగ్గర పనిచేసినాను. తర్వాత అయ్యగారు లాంగ్ స్టాండింగ్ 5 years అయ్యగారి దగ్గర అసిస్టెంట్ గా ఉండి చాలా మంచి విషయాలు నేర్చుకున్నారు. నిజంగా మీలాంటి గురువు అయ్యగారు మాకు దొరకడం చాలా అదృష్టమని నేను ఈ సమయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అయ్యగారు వాక్యం అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడమైన మా దేవ, సర్వశక్తిమంతుడా, ఈ ప్రశస్తమైన నామానికి వందనములు స్తోత్రములు సమర్పిస్తున్నా. ఈ సాయంత్రం మాకు ఇచ్చినటువంటి మంచి తరుణం, సేవాపరమైనటువంటి మాతృ ఆలోచనలను మేము కలిగి ఉండి, మీ ప్రియదాసుడు మీరు ఎన్నుకొని ఏర్పరచుకొని పిలిచి ప్రతిష్ఠించుకున్నటువంటి రెవరెండ్ దాసుని దాన సందీప్ గారిని మేము జ్ఞాపకం చేసుకొని, నీవు అనుగ్రహించినటువంటి గొప్ప పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి క్రమంలో
మీరు ఇస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితి, మీరు అనుగ్రహిస్తున్నటువంటి అభివృద్ధి, ప్రభా మీరు చేస్తున్నటువంటి సహాయం, మీరు నడిపిస్తున్నటువంటి విధానం సంఘానికి ఎంతగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ యొక్క దాసుడు పని చేస్తూ ఉంటూ ఉన్నాడో, నీ పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నాడు. మేమందరం కూడా స్మరించి ప్రత్యేకంగా అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించగలగటానికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు సమర్పిస్తూ ఉంటున్నా. ఈ దివ్యమైన వాక్కు కొద్ది నిమిషాలు మేము ధ్యానిస్తూ ఉంటూ ఉండగా నీవే కృప చూపి అన్ని విషయాలు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఈ సాయంకాలం శుభములు వందనములు తెలుపుతూ ఉంటున్నాం. ఈ రకంగా నడిపిస్తున్నటువంటి మరి రెవరెండ్ మోసెస్ సాయి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నన్ను ఆహ్వానించినటువంటి మరి మనయ్య గారు రెవరెండ్ దారా సందీప్ అయ్య గారికి, అమ్మగారికి, అదేవిధంగా మరి సామెలన్న, అదే సావిత్రమ్మ కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి స్థానిక సంఘ పెద్దలు మరియు సెంట్ పాల్ సనత్ నగర్ చర్చ్ పాస్టరేట్ కమిటీ సభ్యులు మరియు మన టౌన్ డీసీసీ లే సెక్రటరీ గారు సాగర్ అన్న, అదేవిధంగా డేవిడ్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరి ప్రత్యేకమైనటువంటి ఒక శుభ సమయాన మంచి మాటలను ఎన్నో మనం వింటూ ఉన్నాం. ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి మాట్లాడలేని వారు కూడా ఏదో ఒకటి మాట్లాడాలి అనిపించేటట్టుగా మరి ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉంది. నిజంగా మరి సందీప్ అయ్య గారిని అందించినటువంటి దంపతులు సామెలన్న, సావిత్రమ్మలకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉంటున్నాను. మన మెదక్ అధ్యక్ష మండలానికి ఒక తలిమాగికగా మాట్లాడేటటువంటి అయ్యగారిని అందించినందుకు, వారి జ్యేష్ఠ పుత్రుడు ఒకగానొక కుమారుని సేవకు అందించడానికి వారు చేసినటువంటి ఆలోచన చాలా ఉన్నతమైనటువంటిది అని వారిని నేను ఎంతగానో అభినందిస్తూ ఉంటున్నాను. మరి గురువు అని అంటా ఉన్నారు, కానీ మేమందరం జతపని వారమే, కేవలం జతపని వారం. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు అద్భుతమైనటువంటి విధంగా. మరి సందీప్ అయ్య గారు మనకు మెదక్ అధ్యక్ష మండలంలో 4 రకాల సంఘాలు ఉంటాయి. గనులు కలిగినటువంటి సంఘాలు, మైన్స్ కాంగ్రిగేషన్, పారిశ్రామిక సంఘాలు ఉంటాయి, ఇండస్ట్రియల్ కాంగ్రిగేషన్స్, పట్టణ సంఘాలు ఉంటాయి, అంటే మనం గ్రామీణ సంఘాలు ఉంటాయి. సో సందీప్ అయ్య గారు గనులు కలిగినటువంటి సంఘంలో పనిచేస్తారు. గనులు కలిగినటువంటి సంఘంలో అందరు గనులు ఉంటారు, మీరందరికి తెలుసుకోవాలి విషయం. చాలా గనులు ఉంటారు. ఆ గనులు కలిగినటువంటి సంఘంలో పనిచేశాడు కాబట్టి ఇంత ఘనతకు, రెట్టింపైనటువంటి ఘనతకు దేవుడు అయ్యగారిని హెచ్చించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, చాలా శ్రమతో కూడినటువంటిది గనులు కలిగినటువంటి సంఘంలో పనిచేయడం, చాలా బాధ్యతతో కూడుకున్నటువంటిది కూడా. అంత పెద్ద సంఘంలో మరి అతి కొద్ది రోజుల్లోనే అందరి మన్ననలను పొందుకున్నారు. అటు సండే స్కూల్ కానీ, అటు యూత్ కానీ, అటు స్త్రీలు కానీ, అటు పెద్దలు కానీ, కమిటీ సభ్యులు కానీ, సందీప్ అయ్య గారు అంటే మీరు ఎట్లా అలర్ట్ అయ్యారు, ఏ రకంగా సంఘంలో ముందు వచ్చి కూర్చున్నారో అట్లాగే అక్కడ కూడా సందీప్ అయ్య గారి ప్రసంగము అంటే వాళ్ళు చెవులు రికరించి వినేటటువంటి గొప్ప మరి భాష, అంత మాత్రమే కాకుండా వాగ్దాటి, ఆ గంభీర్యత, అంత మాత్రమే కాకుండా వేదాంత దృక్పథంతో కూడినటువంటి మంచి ప్రసంగం. అక్కడ ఉన్నటువంటి ఆ సంఘంలో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అంటే వేరు డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఉంటారన్నట్టు. వాళ్ళందరినీ మెప్పించేటటువంటి విధంగా అయ్యగారు ప్రసంగాలు ఉండేటటువంటి. దేవుడు వారికి అనుగ్రహించినటువంటి గొప్ప తలాంతుని బట్టి, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి గొప్ప వరాల్ని బట్టి దేవునికి మనం ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఏ విషయంలో కూడా మరి తొందరపడలేదు, ఏ విషయంలో కూడా బాధపడలేదు, ఏ విషయంలో కూడా చింతించలేదు. సేవలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించి దేవుని మహోన్నతమైనటువంటి పరిచర్యలో ధైర్యంగా ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు. అటు దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి ధన్యతను బట్టే ఈరోజు వారికి ఈ ప్రమోషన్ అనేటటువంటిది, అనేటటువంటిది, అభివృద్ధి అనేటటువంటిది దేవుడు అనుగ్రహిస్తున్నాడని దేవునికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తులు చెల్లించాను. ఒక కుటుంబంలో ఒక సభ్యులుగా మేము జతపని వారంగా వెలిగాం. దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ధన్యతగా మీరందరూ ఈ మాటలు చెప్తా ఉంటే నాకెంతో సంతోషం అనిపిస్తా ఉంది.
సేవలో మేమందరం కూడా కలిసి పంచుకునేటటువంటిది ఈ సంతోషమే. మేము ఆశించేటటువంటిది కూడా దీని కొరకే. దేవుడు మమ్మల్ని ఏర్కొని ఏర్పరచుకొని ప్రతిష్ఠించుకొని ముందుకు కొనసాగిస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో సంఘం యొక్క ప్రతిస్పందన ఈ రకంగా ఉండవలసింది అని ఎంతగానో ఆశిస్తాం. ఇది రావాలి అంటే చాలా కష్టతరమైనటువంటి పని. చాలా మరి అయ్యగారి ముఖంలో బయటకు మనకు నవ్వు కనిపిస్తుంది, కానీ లోపల ఎంతో క్షోభ ఉంటుంది. ఒక్కొక్కసారి రాత్రిళ్ళు నిద్రపోయేటటువంటి సమయాల్లో కూడా చాలా క్షోభతో గడిపేటటువంటి సందర్భాలు ఉంటాయి. మీకు అంటే ఇంత సమస్యలు మేము ముందు కలిగి ఇచ్చాము అయ్యగారికి, ఇంత ఎప్పుడు మేము శ్రమ పెట్టాము అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మిమ్మల్ని కాదు నేను అనుకునేది. ఆయా సందర్భాల్లో కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి. అయినప్పటికీ కూడా దేవుడు వాటి అన్నింటిలో నుండి ముందుకు నడిపిస్తాడు. వాటన్నిటిలో నుండి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ సందర్భంలో చాలా టైం అయింది కాబట్టి కొన్ని మాటలు, 2-3 మాటలు నేను దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే, ఏ చార్జ్ విత్ గ్రేట్ రెజల్యూషన్, ఏ చార్జ్ విత్ గ్రేట్ రెజల్యూషన్, ఒక గొప్ప బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు తిమోతికి. తీర్మానంతో కూడినటువంటి బాధ్యత, ఒక ఉన్నతమైనటువంటి తీర్మానంతో కూడినటువంటి బాధ్యత. దేవుడు మాకు అప్పగింపబడినటువంటి పరిచర్య కూడా ఒక ఉన్నతమైనటువంటి తీర్మానంతో కూడినటువంటి బాధ్యత. సేవకు ఒడబడడం అనేటటువంటిది ఏదైతే ఉందో చాలా నిఖచ్చితమైనటువంటి మరి ఒక తీర్మానంతో కూడుకున్నటువంటిది ఉంటూ ఉంది. ఆ సేవకు ఒడబడ్డాడు, సేవకు పిలువబడ్డాడు, సేవలో ఉన్నాడు అని అంటే వెనక ఉన్న వాటి అన్నిటిని కూడా మరచి దేవుడు మాకు అప్పగింపబడినటువంటి, దేవుని సేవకులకు అప్పగింపబడినటువంటి పని కొరకు వేగిరపడవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మరి ఏలియా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి దర్శనాన్ని బట్టి రాజులు మరి మొదటి గ్రంథం మరి 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఏలియా తదుపరి ఎవరు ఉండాలి ప్రవక్తగా అని ఏలియాకు ప్రత్యక్షపరుస్తాడు. ఏలియా తదుపరి ఎవరు అని అంటే ఎలీషా ఉండాలి. నీవు 2 రాజులను అభిషేకించాలి, నీకు మారుగా ప్రవక్తగా ఉండడానికి ఎలీషాను అభిషేకించుము అని అన్నప్పుడు ఎలీషా ఇంటికి వెళ్తాడు ఏలియా. అప్పుడు ఎలీషా ఏం చేస్తాడు అని అంటే ఆయన పొలం దున్నుతూ ఉంటాడు. ముందు 11 అరకలు ఉంటాయి, 12వ అరక ఆయన దున్నుతూ ఉంటాడు. వెంటనే ఏలియా వచ్చి తన దుప్పటి ఎలీషా మీద కప్పినప్పుడు ఆయన ఒక విన్నపం అడుగుతాడు. ఏంటి? నేను జరబోయి నా తల్లిదండ్రులను ముందు పెట్టుకొని వస్తా అని అంటే ఇంకా అదే లాస్ట్ అన్నట్టు. అంటే అంత గొప్ప ఉన్నతమైనటువంటి త్యాగం, ఆ సాక్రిఫైస్ సేవలో ఉండగలగడం మనం చూస్తాం. అప్పటి నుండి ఏలియాను ఎలీషా వెంబడిస్తూ వచ్చాడు. ఏలియా మరి ఆరోహణమైపోయేటటువంటి సమయం ఆసనమైనప్పుడు ఎలీషా ఏలియాని ఏమాత్రం కూడా విడవడం లేదు. ఎందుకు విడవడం లేదు అని అంటే, ఏ దాని కొరకైతే ప్రయాసపడ్డాడో, ఎవరి తర్వాత ఎవరు ప్రవక్తగా ఉండడానికి దేవుడు నిశ్చయించాడో ఆ ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ ఎలీషాలో ఉండాలి అని ఆశతో ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు. ఏలియా మొట్టమొదట ఆయనను బేతేలులోకి తీసుకొని పోయాడు ఎలీషా. బేతేలు దేవుని సన్నిధికి నిదర్శనం, దేవుని యొక్క ప్రసన్నతకు నిదర్శనం. తర్వాత ఎరికోకు తీసుకొని పోయాడు. ఎరికో విశ్వాసానికి ప్రతీక. తర్వాత యోర్దానుకు వెళ్ళాడు. యోర్దాను దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మ అభిషేకానికి సాదృశ్యం. దేవుణ్ణి అనుసరించేటటువంటి క్రమంలో, దేవుణ్ణి వెంబడించేటటువంటి క్రమంలో శిష్యత్వం యొక్క విలువలలో ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుని యొక్క సన్నిధి, విశ్వాసము, దేవుని యొక్క ఆత్మాభిషేకం, దేవుని యొక్క ఆత్మ నడిపింపు. ఈ క్రమంలో ఎప్పుడైతే ఏలి ఆరోహణమైపోయాడో ఎలీషా దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల గుంపు వారు గుర్తుపట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సాక్ష్యంలో దేవుని ఆత్మ నిజంగా సందీప్ అయ్యగారిలో ఉంది. దేవుని ఆత్మ అయ్యగారిలో ఉండి ఈ గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు, మనకు అసాధ్యం అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సుసాధ్యం చేయించేటటువంటి ఆ గొప్ప దేవుని ఆత్మ ఇదిగో దేవుని సేవకుల మీద నిలిచి ఉన్నది అని సంఘం గుర్తించాలి. సంఘం గుర్తించి మాటల చేత మీరు ఎంతగానో ప్రోత్సాహపరిచినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలుపుతూ ఉంటున్నాను. తదుపరి దేవుని ఆత్మ ఎప్పుడైతే నిలిచి ఉన్నదని ప్రవక్తల గుంపు వారు గుర్తించారో వెంటనే అక్కడ ఒక సమస్య ఏర్పడ్డది. ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీళ్లు మంచివి కావు.
నీళ్లు మరణకరమైనటువంటి. వెంటనే ఎలీషా మొట్టమొదటి అద్భుత కార్యం చేస్తూ ఉన్నాడు. ఒక కొత్త కుండ తీసుకొచ్చి కొత్త కుండలో ఉప్పు వేసి తీసుకొని రమ్మన్నప్పుడు అట్లా తీసుకొని వచ్చినప్పుడు ఆ ఉప్పు ఆ నీటి ఊట మీద పోయగానే అవి నీళ్లు మంచివిగా అయినట్లుగా మనం చూస్తాం. సేవకుడు ఎక్కడ ఉంటే అక్కడ మంచి జరగాలి. సేవకుడు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉండాలి. మరణకరమైనటువంటి స్థితిలో నుండి, ప్రమాదకరమైనటువంటి స్థితిలో నుండి, దుఃఖకరమైనటువంటి స్థితిలో నుండి, కష్టకరమైనటువంటి స్థితిలో నుండి, బాధాతప్త హృదయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు విడిపించి క్షేమాన్ని, శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, జీవాన్ని అనుగ్రహించడానికి సేవకుని మన మధ్యలో దేవుడు ఇస్తాడు. అట్టి సేవకునిలో దేవుని ఆత్మను ఉంచి ఆ గొప్ప మహోన్నతమైనటువంటి జీవాన్ని, మంచిని మనం పొందుకొనగలగటానికి దేవుడు కృప చూపుతాడు. అంత గొప్ప పరిచర్య బాధ్యత ఇదిగో ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి అప్పగిస్తూ ఉన్నటువంటి క్రమం మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏ చార్జ్ విత్ ఎ గ్రేట్ రెజల్యూషన్, ఒక గొప్ప తీర్మానంతో కూడినటువంటి బాధ్యత. ఇప్పుడు సందీప్ అయ్య గారికి కూడా బిషప్ గారు మంచి నమ్మకంతో, ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో శంకర్ నగర్ ఫాస్టేట్ కు వేయడం మనం చూస్తున్నాం. గనులలో పనిచేసినటువంటి గనులు ఇప్పుడు పారిశ్రామిక వాడల్లోనికి వెళ్తూ ఉన్నాయి. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి చాలా పురాతన సంఘం. అక్కడ కూడా గనులే ఉంటారు, అక్కడ కూడా ఘనమైనటువంటి వారే ఉంటారు. వారి మధ్యలో సేవ చేయడానికి అయ్యగారు వెళ్తూ ఉన్నారు. మీరు అయ్యగారి గురించి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. సో తీర్మానాన్ని చేయడానికి మరి పౌలు భక్తుడి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ మనం చూసినట్లుంటే, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ ఆజ్ఞను నీకు అప్పగించు. దేవుడు ఏ మహోన్నతమైనటువంటి ఆజ్ఞనైతే ఇచ్చాడో ఆజ్ఞను మరి తిమోతికి అప్పగించడం ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి అంశం. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మినిస్ట్రీ ఈజ్ ఎ వార్ఫేర్. మినిస్ట్రీ, పరిచర్య అనేటటువంటిది ఒక పోరాటం, ఒక యుద్ధము లాంటి పోరాటం. ప్రతిరోజు ఒక కొత్త సవాలు ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త సవాలును అధిగమించాలి సేవకుడు. ఆ సవాలును అధిగమించడానికి ఒక నాయకుడై ఉండాలి, ఒక బోధకుడై ఉండాలి, ఒక ఉన్నతమైనటువంటి ఈ కౌన్సిలింగ్ చేసేటటువంటి ఒక కౌన్సిలర్ అయి ఉండాలి. ఈ రకంగా అనేకమైనటువంటి తలాంతులు కలిగినటువంటి వారై ఉండాలి. ఒకరు పొద్దున్నే వస్తారు మనసులో కలత పెట్టుకొని, అయ్యా ఒక పని వచ్చింది నాకు, ఈ పని ఇట్లాంటిది, ఆ పని నేను చేయాలన్నా వద్దా, ఆ పని గురించినటువంటి అవగాహన అయ్యగారికి ఉండదు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ఆలోచన కలిగి ఉండదు. వెంటనే అయ్యగారు కొద్ది సమయం తీసుకొని దాని గురించి ఆలోచన చేయాలి, ఆ పని గురించి, ఆ రంగం గురించి, ఆ పరిస్థితులన్నిటిని గురించి ఆలోచన చేసి అది ఎంత మట్టుకు నీకు క్షేమకరమైనదో, ఎంత మట్టుకు నీకు అపాయకరమో చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక నమ్మకంతో, ఒక ఆశతో ఎవరు ఏమి చెప్పలేక, ఎవరి దగ్గరికి పోలేక అయ్యగారి దగ్గరికి వస్తారు. ఇలాంటి సందర్భాలు అనేకంగా ఉంటాయి. కాబట్టి ప్రతి దినం కూడా ఒక సవాలుతో ప్రారంభమవుతుంది. ప్రతి దినం ఎన్నో సవాళ్లను అధిగమించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి సవాలును అధిగమించడానికి విశ్వాసాన్ని ఆధారం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, మరియు మన అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్ను ఆధారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సమస్య వచ్చింది, ఒక సవాలు మన ముందు ఉంది అని అంటే ఈ 3 ప్రామాణికంగా తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది సేవకుడు. ఎందుకొరకు అంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన విశ్వాసం దేవుని యొక్క వాక్యం చేత ముడిపడింది. కాబట్టి ఆ వాక్యము, విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అంతే ప్రాముఖ్యం. మన సిఎస్ఐ సంఘంలో, దక్షిణ ఇండియా సంఘంలో కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ ఒక నిబద్ధతాయుతమైనటువంటి పరిపాలన కొనసాగించడానికి మరి దోహదపడుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ వార్ఫేర్, ఈ పోరాటాన్ని అధిగమించడానికి దేవుడు ఒక మార్గాన్ని మనకు వచ్చి ఉంటూ ఉన్నాడు. ఇది విశ్వాసాన్ని, దేవుని వాక్యాన్ని, ఈ యొక్క ఉన్నతమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి వీటిని ఆసరగా తీసుకొని మరి సవాళ్లను అధిగమించడానికి దేవుడు మార్గం చూపెడుతూ ఉన్నాడు. ఆ రకమైనటువంటి తీర్మానాన్ని, ఒక సవాలుతో కూడినటువంటి తీర్మానాన్ని నీవు చేయాలి అని తిమోతి భక్తుడు ఆ దృక్పథంలో రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండోదిగా మనం గమనించినట్లయితే
ఎగ్జిక్యూట్ ది ఆఫీస్ డిలిజెంట్లీ, కరేజియస్లీ. ఏ బాధ్యత అయితే అప్పగించాడో ఆ బాధ్యత ఒక చాలా ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి, ఆ విలువలను కలిగి ఆ బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విలువలను కలిగి నిర్వర్తించాలి అని అంటే చాలా మనస్సాక్షికి సంబంధించినటువంటి ఆ జ్ఞానం, కాన్సెన్స్ అని అంటాం, అది దేవుడు మనకి ఇవ్వాలి. ఒక ఉన్నతమైనటువంటి శ్రద్ధ, బాధ్యతతో కూడినటువంటి శ్రద్ధ దేవుడు మనకి ఇవ్వాలి. దాని కొరకు దేవుని ప్రశస్తమైనటువంటి సన్నిధిని మనం ఆశ్రయించవలసినటువంటి అవసరం ఉంది. మూడవదిగా మనం గమనించినట్లయితే డిశ్చార్జింగ్ ది డ్యూటీస్ ఆఫ్ కాన్సెన్స్ డ్యూటీస్ అనగా మన యొక్క మనస్సాక్షికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తాడు ఆ మనస్సాక్షిని మనం ఏమాత్రం కూడా బలహీనపరచకుండా మన బాధ్యత నిర్వర్తించవలసినటువంటి అవసరం ఉంది. కొన్నిసార్లు చేసేటటువంటి పనులలో మన మనస్సాక్షి ఒప్పుకో, ఇది చేయకూడదు అని మన సాక్షి గర్దిస్తూ ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అలాంటి సందర్భంలో నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ పనులలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి దేవుని మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఉంది. అంత మాత్రమే కాకుండా డిజైనింగ్ ది మినిస్ట్రీ అండ్ మిషన్, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరిచర్యను ప్రతిరోజు మనము రూపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఏ రోజు మనం ఏం చేయాలి అనేటటువంటి అంశం సేవకుడు రూపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ తలాంతులు, నేను చెప్పినటువంటి తలాంతులు అన్నీ కూడా, ఈ జిజ్ఞాస అంతా కూడా సందీప్ అయ్య గారు ఆకలింపు చేసుకున్నాడు కాబట్టి ఈ సంఘంలో ఒక మంచి దైవ సేవకునిగా రాణించగలిగారు. మీరు అందించినటువంటి సహకారం, మీరు అందించినటువంటి ప్రోద్బలం, ప్రోత్సాహం, వీటన్నిటిని బట్టి ప్రత్యేకంగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. రాబో దినములలో ఇలాంటి విలువలతో కూడినటువంటి ఒక మంచి అయ్యగా మెదక్ అధ్యక్ష మండలాన్ని మీరు అనుకున్నారు కదా బిషప్ లాంటి వారు కావాలని, అలా కావడానికి నేను కూడా ఆకాంక్షిస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంలో అయ్యగారికి, కుటుంబానికి, మరియు లే సెక్రటరీకి, దేవుడన్న మరియు స్థానిక సంఘ పెద్దలకు, మీ అందరికీ కూడా, అయ్యగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చక్కని వాక్యము సేవా పరిచర్యను ఉద్దేశించి, సందీప్ అయ్య గారు పరిచర్యను ఉద్దేశించి చక్కని వాక్యం అందించినటువంటి నా టౌన్ డిసిసి వైస్ చైర్మన్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. సంఘం తరపు నుంచి, ఆ సేవకుని కుటుంబం పక్షము నుండి, సెయింట్ పాల్ సంఘం నుంచి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క 3 విషయాలు చెప్తాను, ఎక్కువేం లేదు. నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శామ్యుల్ అంకుల్, ఆంటీ, ఒక మంచి సేవకుని మీరు అధ్యక్ష మండలానికి ఇచ్చినారు. రెండవది, మీరు అదృష్టవంతులు, సంఘం యునైటెడ్ సెయింట్ పాల్ చర్చ్ ఒక మంచి సేవకుని సేవలు మీరు పొందుకున్నారు. రెండవది, మూడవది, దేవుడు ఒక మంచి స్నేహితుని నాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ సమయంలో హానరింగ్ బై ఇదంతా కూడా డేవిడ్ అన్న గారు ముందుకు వచ్చి నడిపించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్లీజ్ డేవిడ్ అన్న గారు. దేవుని నామానికి స్తోత్రాలు. మరి ఇంతసేపు చక్కటి వాక్యం అందించినటువంటి ఎబ్నేజర్ అయ్య గారికి మా సెయింట్ పాల్స్ యునైటెడ్ సంఘపక్షము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అయ్యగారిని మనల్ని విడిచి వెళ్తున్నారు కాబట్టి సంతోషంగా ఫేర్వెల్ ఇచ్చి పంపే సమయం కాబట్టి అయ్యగారిని సత్కరించాలని అనుకుంటున్నాము. ఆ 2 చైర్స్ స్టేజ్ మీద తీసుకొచ్చినట్లయితే అయ్యగారు, అమ్మగారు ముందుకు వచ్చినట్లయితే అయ్యగారికి, అమ్మగారికి సన్మానం చేయడం జరుగుతుంది. సెయింట్ పాల్స్ యునైటెడ్ సంఘ పెద్దలు, జెంట్స్లో నుంచి పెద్దలందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అయ్యగారు, అమ్మగారు కూడా చైర్స్ను ఆక్రమించాల్సిందిగా కోరుతున్నాం.
సంఘ పెద్దలు సెయింట్ పాల్స్ యునైటెడ్ చర్చ్ సంఘ పెద్దలు అందరూ కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. రండి అంకుల్. రండి, ప్రతి ఒక్కరు పేరు పేరున పిలవలేము, ప్రతి ఒక్కరు ఎల్డర్స్ కావాలి, సమాధానం రావాలి. అందరు అయ్యగారికి సంఘ పెద్దలు అందరూ కూడా అయ్యగారిని చాలువతో సత్కరిస్తారు. రండి రండి, అందరు చేయండి. ఇప్పుడు అమ్మగారికి ఉమెన్స్ ఎల్డర్స్ అందరు కూడా ముందుకు వచ్చి అమ్మగారిని శాలువాతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఉమెన్స్ నుంచి పెద్దలందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నాని పెద్దలందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు పేరు పేరున అంటే నువ్వు చిన్నదాన్ని వెళ్ళేస్తాను. సరే, సంఘాన్ని ముందు కట్టండి, తర్వాత మీరు సంఘం నుంచి సంఘం నుంచి మీరు ఇక్కడ అలాగే కాయర్ వారు, సండే స్కూల్ వారు అయ్యగారిని ప్రేమించి మీరు తీసుకొచ్చిన బహుమానాలను అయ్యగారికి ఇవ్వాల్సిందిగా వేదిక మీదకి అలంకరిస్తున్నాం. కాయర్ వారు, సండే స్కూల్ వారు సన్మానం అంటే సరిగ్గా చెప్పాలి. ఫస్ట్ కాయర్ టీం రండి, ఆ తర్వాత సండే స్కూల్ టీం వద్దు. కాయర్ వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే అంత తొందరగా వచ్చేస్తారు. ఎందుకు కార్నర్స్ లేదు ఉన్నాయి కదా బోకే ఒక బోకే వచ్చింది. మీరు డేవిడ్ గారు కొంచెం సైడ్ కొంటే వాళ్ళకు వెళ్తాయి. దగ్గరకుండా ఉండేవాళ్ళు దగ్గరకుండా అట్లా అయ్యగారి దగ్గరికి ఏం కాదు, డిస్టెన్స్ అవసరం.
సండే స్కూల్ డిపార్ట్మెంట్ అప్పుడు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు వేదిక మీద. సండే స్కూల్ డిపార్ట్మెంట్, సండే స్కూల్ సెక్రటరీ. సండే స్కూల్ సెక్రటరీ, సండే స్కూల్ టీచర్స్ అందరూ. ఆ పదం అంటలేవు మరి. అందరూ డిపార్ట్మెంట్ అంటే ఆంటీ రాదా డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ. క్లాప్స్ కొట్టండి. నువ్వు వెనక్కిరా, ఆ నీడన కనబడతలేవు, పుష్ప నీడన. అట్టే వెనక్కిరా, మధ్యలోకి మధ్యలోకి. అది వెరీ గుడ్. అట్లా మీరు కూడా దగ్గర రండి అమ్మా. దగ్గర రమ్మంటే వాళ్ళు దూరంగా ఉంటారు. గుడ్. ఇప్పుడు ఉమెన్స్ అందరు కూడా వేదిక మీదకి వచ్చి అయ్యగారిని శాలువాతో బహుమానంతో సత్కరిస్తారు. అందరు రావచ్చు, అందరు ఉమెన్స్ అందరూ వేదిక మీదకి వచ్చి అయ్యగారిని శాలువాతో, అలాగే ఉమెన్స్ అయ్యగారిని అమ్మగారిని ఇద్దరు. సెక్రటరీ వరకు కొంచెం సైడ్ కట్టు. ఇటు సైడ్ వేసుకోండి, ఇటు సైడ్ లేకపోతే నీవు ఇది ఎప్పుడైనా పక్కకు అటు సైడ్కి తీసుకున్నాను. సైడ్ తీసుకుంటే జరా రైట్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మంచిగా ఉంది. ఎప్పుడైనా ఉల్పిట్టు సైడ్కి ఉండాలి. డైరెక్ట్ అయ్యగారులు వెనక్కి చేసి నిలబెట్టి రోజు చేస్తూనే ఉంటాం. అందరు కరెక్ట్ గా నిలబడితే ఫోటోలు అందరూ పడతారు. ఆంటీ కొంతమంది ఉండిపోయారు, రండి. రాజకుమారి గారు రండి. మున్ని ఎల్లు మున్నే పూలమ్మండి. మా గుర్తుగా రెండు రెండు పొడుగున్న వాళ్ళు వెనకకి వెళ్ళాలక్క, పొడుగున్న వాళ్ళు వెనకకి వెళ్ళాలి. మధ్యలో రైట్. సార్ వెనుకున్నారు కొంచెం. ఓకేనా అన్న అన్న ఒక్క నిమిషం వీడియో ఫుల్ అందరూ వస్తారు. రైట్.
అడిగిన వెంటనే మరి సంఘం అంతా కూడా స్పందించి అయ్యగారికి బహుమానం ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చిన దాన్ని బట్టి సంఘం అంతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పాస్ట్ అండ్ కమిటీ మెంబర్స్ రవితేజ, డేవిడ్ రాజు ఆ కానుకను అయ్యగారికి అందిస్తున్నారు. అట్లే వాళ్ళు వచ్చారు. అయ్యగారు ఒకసారి లేచి మళ్ళీ కూర్చోండి. ఇద్దరు ఫోటో గురించి మీ టీం కదా అది. ఈ సమయంలో పాస్టేట్ శివన్ గారు, కమ్యూనికేషన్ సెక్రటరీ గారు కూడా అయ్యగారిని ఆనర్ చేయాలని అనుకుంటున్నారు. వారిని ముందుకు ఆహ్వానిస్తా ఉన్నాం. మెయిన్ వాళ్ళే కదా. థ్యాంక్ యూ అంకుల్. ఈ సమయంలో మరి అయ్యగారు ఒక్కనండి. ఇప్పుడు కేఎస్ జోసఫ్ గారు, సంతోష్ గారు వారి కుటుంబ పక్షంగా అయ్యగారికి అమ్మగారికి సన్మానం చేస్తారు.
ఇప్పుడు సంఘ ఎల్డర్ కాంతారావు గారి కుటుంబ పక్షంలో అయ్యగారికి గిఫ్ట్ బహుకరిస్తారు. కాంతారావు గారి కుటుంబం అంతా స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. వరుణ్ సందీప్ గారి తల్లి గారు తండ్రి గారు మిస్టర్ సావిత్రి సామేల్ గారిని కూడా జగదీష్ అంకుల్ గారి కుటుంబం సన్మానించడానికి కోరుకున్నారు కాబట్టి ఆంటీ అంకుల్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు. కూర్చోండి. పాస్టరేట్ కమిటీ తరఫున రవితేజ మరియు డేవిడ్ రాజు అయ్యగారి తల్లిదండ్రుల్ని సత్కరిస్తారు. థ్యాంక్ యూ అండి. అయ్యగారు సేవలు అందుకున్నటువంటి మీరు చాలా చక్కని రెస్పాన్స్తో చాలా చక్కగా అయ్యగారు మీరు హానర్ చేసినారు. మీ అందరికీ
త్రియేక దేవుని నామమున వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మరి అయ్యగారు రెస్పాన్స్ తెలియజేయవలసిందిగా అయ్యగారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఈ సాయంకాల సమయం మీ అందరితో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ దినం వాక్యం అందించి మమ్మల్ని ప్రార్థనతో దీవించాల్సిందిగా కోరిన వెంటనే వచ్చినటువంటి మన టౌన్ డిసిసి వైస్ చైర్మన్ అయ్య గారు రెవరెండ్ జార్జ్ ఎబెనేజర్ అయ్య గారికి నిండు వందనాలు. తప్పకుండా నేను గురువు అనే చెప్పుకుంటాను ఎప్పుడు వారిని. అంటే అన్ని విషయాలు వారి దగ్గర నేర్చుకున్నాను. ఈ దినం నేను ఇక్కడ నిలవబడ్డానంటే వారి బలమైనటువంటి ప్రభావం నా మీద ఉండగలిగింది. దాన్ని బట్టే ఈ దినం దేవుని సేవలో ఇంత బలంగా కొనసాగుతూ ఉన్నా. 5 సంవత్సరాలు వారి దగ్గర పనిచేసిన దినాల్లో నేను ఎప్పుడు గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, ఏ దినం కూడా వారు నన్ను కోప్పడలేదు. నేను అడిగింది ఏది కూడా నో అనలేదు. ప్రతి దాంట్లో ఎంకరేజ్ మాటలే కానీ ఇది వద్దు అని ఎన్నడూ వారు నాకు నేర్పలేదు, నాకు చెప్పలేదు. ఆ ప్రకారంగానే ప్రేమించినారు. రెండవది, వారి దగ్గర ఉన్న కొంతకాలం బ్యాచులర్గా ఉన్నాను, తర్వాత మ్యారీడ్ అయి ఉన్నాను. ఈ 2 కాంటెక్స్టుల్లో వారి డైనింగ్ టేబుల్ మీద నాకు కూడా ఒక ప్లేస్ ఉండేది. ప్రతిరోజు నేను వచ్చినానంటే టైంపాస్ చేసిన 1 గంట దాకా లంచ్ చేసి పోవాల్సిందే. ఎన్నడూ కూడా వచ్చిన సమయానికి నన్ను భోజనం చేయకుండా పంపకుండా వారు చాలా ప్రేమ చూపగలిగినారు. అందుని బట్టి తప్పకుండా మీరు జీవితకాలం మాకు గురువు. మీ ఇన్స్పిరేషన్ తోటే మేము ఈ దినం నిలవబడగలిగినాం. అందుకు మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మోదసాయి గారు, మేమిద్దరం ఒకటే మ్యాచ్. రెండవది, ఒకటే ప్రాంతానికి చెందిన వాళ్ళం. ఒకటే సంఘంలో పనిచేయడం కూడా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఈ మా సంవత్సరాల ఫ్రెండ్షిప్లో అనేకమైనటువంటి ఒడిదుడుకుల్లో ఒకరికొకరం ప్రతి విషయం మేము షేర్ చేసుకునేది. ఎక్కడ కూడా ఏ విషయం దాచిపెట్టకుండా నమ్మకమైన స్నేహం చేసినాం. సో నేను కూడా ఒక నిజమైన స్నేహితుడిని కోల్పోతా ఉన్నాను. అప్పుడు ఈ కొంతకాలం ఈ పరిచర్యలో ఇది సాధారణం. అయినా మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ అట్లనే కంటిన్యూ అవుతుందని అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టేట్ కమిటీ నాయకులు అమృత్ సాగర్ గారు, డేవిడ్ జాన్సన్ గారు, మీరు కూడా మళ్ళీ రావడం పర్సనల్గా గుర్తించినందుకు మీకు, మీ కుటుంబాలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సంఘం దేవుని చిత్తం అనే నేను నమ్ముతాను. ప్రతిదీ నేను ఎక్కడికి పోవడము, ఎక్కడికి రావడం, ఎక్కడ సేవ చేయడము, ఇదంతా దైవ చిత్తం. ఆ దైవ చిత్తంలోనే మీ దగ్గర నిలవబడగలిగినాను, ఈ పరిచర్య చేయగలిగినాను. చాలా పెద్ద మాటలు చెప్పినారు అందరూ నేనేం చేసినాను అని, కానీ మీరు చెప్తూ ఉంటే నేను ఇంత ఎఫెక్ట్ చేసినా అని నాకు అనిపిస్తూ ఉండేది. నిజంగా అని నేను ఆలోచనలో ఉంటుంది. బహుశా అదంతా దేవుని ఆత్మ ఆ సమయానికి ఎవరితో ఎట్లా ఏంటి అనేది దైవాత్మ నడిపింపని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. స్థానిక సంఘ నాయకులు, ఎస్పెషల్లీ ఎల్డర్స్ కమిటీ ఉన్న ప్రతి ఒక్కరు, శ్రీనివాస్ అంకులు, జగదీష్ బాబు గారు, డేవిడ్ రాజు గారు, దేవమణి డాక్టర్ గారు, మన్యం అంకుల్, ఇక పాల్ అంకుల్, డేవిడ్ అన్న, తేజ, వీళ్ళందరూ కూడా ఈ సమయంలో చాలా బలమైనటువంటి సహకారాన్ని నాకు ఇవ్వగలిగినారు. నేను ఏ నిర్ణయము, ఏ ఆలోచన చెప్పినా అయ్యగారు మీరు సంఘానికి మంచి చేస్తారు, అన్ని ఆలోచన చేస్తారు కనుక తప్పకుండా మీ ఆలోచనను మేము అంగీకరిస్తున్నాం అని వారు తప్పకుండా నాకు సహాయకులుగా ఉండేది. జోసఫ్ గారు, ఇద్దరు జోసఫ్ గారు, అర్జున్, రమేష్, ఇంకా
ఎల్డర్స్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా నిర్ణయాన్ని గౌరవించినారు. అంటే నేను చెప్పొద్దు కానీ ఇప్పుడు చెప్పాల్సిన సమయం ఏంటంటే 2 విషయాలు. ఒకటి, నేను ఫస్ట్ ఈ చర్చికి వచ్చినప్పుడు కాంగ్రిగేషన్ మీద నాకు నెగిటివ్గానే చెప్పినారు పాస్టర్ గారు. బట్ నేను ఆ దినం ప్రార్థన చేసుకున్నాను. నా బలమైన నమ్మకం ఏంటంటే సంఘం ఎప్పుడు కూడా పాస్టర్ గారిని బట్టే అయితే, అది నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్ అది తప్పకుండా సంఘ కాపాడిని బట్టి. సంఘం ఎప్పుడు కూడా వేరే ఆలోచనతో ఉండదు, కాపరి గారిని బట్టే ఉంటుంది. రెండవది, ఈ పాస్టర్ అసోసియేషన్లో వెళ్ళినప్పుడు కూడా అంత ఎవరు నన్ను ధైర్యం చెప్పే మాటలు చెప్పలేదు. కానీ నేను ప్రభు వైపు చూడగలిగినాను. నేను ఏ ఆలోచన అయితే ఇక్కడికి వచ్చినానో ఆ ఆలోచన నిజమని సంఘం ప్రూవ్ చేయగలిగింది. దీనిలో నా శక్తి కంటే, నా బలం కంటే సంఘము, మీరు దేవుని పట్ల ఉన్న మీ విశ్వాసం, మీ భక్తి మాత్రమే దీనికి కారణమని నేను గౌరవిస్తూ ఉన్నాను, గుర్తిస్తూ ఉన్నాను. అందును బట్టి సంఘ పెద్దలందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రవితేజ, డేవిడ్ అన్న అడ్మినిస్ట్రేషన్ పాలసీ ఇష్యూస్లో ప్రతి దగ్గర కూడా ఏది మీకు సబబో, ఏది మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడి ఉంటుందో దాన్ని అమలు చేద్దామన్న ఒక మాట తప్పితే ఎన్నడొక మాట అనలేదు. కాంగ్రిగేషన్లో పెద్దలుగా చాలా మంది చాలా సలహాలు ఇచ్చినారు, మంచి సలహాలు, అన్ని సలహాలు ఇచ్చినారు. కానీ నాకున్న అలవాటు ఏంటంటే అందరికి వింటాను, నేను ఏది అనుకుంటే అదే చేస్తాను. వినడం మాత్రం అలవాటు ఉంది నాకు. దైవ తలంపుతోటి నేను ఏది అనుకుంటానో దాన్ని, నన్ను ఎవరి మాటలు ప్రభావితం చేయవు, ఎవరి తలంపులు నన్ను ప్రభావితం చేయవు. నా మనస్సు ఏది దృఢంగా అనుకుంటుందో అదే చేస్తాను. ఇంతవరకు నేను తీసుకున్న ప్రతి డెసిషను, ప్రతి ఆలోచన దేవుని తలంపును బట్టి నా మనసుకు దోచిందే కానీ ఎవరు ప్రభావితం నన్ను చేయలేదు. సలహాలు చెప్పినారు, అందరి విన్నాను. అందులో ఏది మేలో, ఏది క్షేమమో దాన్ని చేసినాను. బహుశా అది దైవ చిత్తం కనుకనే అన్ని క్షేమానికి నడిపించగలిగినాయి. రెండవది, కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి సమస్యల కొరకు అందరూ చెప్పినారు. మన్యమంకులు అయితే అనుక్షణం నన్ను పాత విషయాలు, అయ్యగారు ఇట్లా ఉండింది, ఇట్లా కావద్దు, మళ్ళీ మీరు తప్పకుండా ఒక్క సంఘంగా ఉండాలి, ఇది మా ఆలోచన, మా తలంపు అని వారు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉండేది. తర్వాత ఇక్కడ ఆరాధన జరుగుతున్న ప్రతిసారి ఇదే నేను కోరుకున్నాను, ఇదే జరుగుతూ ఉన్నది అనేటువంటి ఆలోచనతో వారు నన్ను తప్పకుండా ప్రోత్సహించినారు, ముందుకు నడిపించినారు. చాలా విషయాలు నాతో మాట్లాడారు. మీరందరూ, నేను మిమ్మల్ని గమనిస్తున్నాను అనుకున్నాను కానీ వారు ప్రతి దాంట్లో నన్ను గమనించేది, అన్ని సజెషన్స్, ఇంకొంచెం మీరు ఇట్లా అని చాలా ఆలోచనలతో నడిపించినారు. ఇంకా ఎల్డర్స్ కుటుంబాల్లో జగదీష్ బాబు అంకుల్ గారి కుటుంబం చాలా ప్రేమించగలిగినారు, చాలా ఆప్యాయత ఇవ్వగలిగినారు వారి కుటుంబం. సుగుణాంటి, కాంతారావు అంకుల్ గారి కుటుంబాలు, ఇంకా చాలా మంది కుటుంబాలు నేను చెప్తే బహుశా ఇక లిస్ట్ అదంతా అయిపోతూ ఉంటుంది. నేను బాగా నన్ను గుర్తుపెట్టుకున్న కొన్ని సంఘటనలు త్వరగా చెప్పి ముగిస్తాను. అసలు లైనో ఎట్లనో మమ్మల్ని వెనుకకు పెట్టిండు, ముందు పెట్టిండని ఎవరు అనుకోవద్దు. చాలా విషయాలు నన్ను ఎఫెక్ట్ లేదా నాకు గుర్తుండిపోయేలాగా చేయగలిగినాయి. పుష్పలత ఆంటీ కాఫీ మర్చిపోలేను. ఎవ్రీ సండే స్వాతి గారు పంపే టీ, స్నాక్స్ మర్చిపోలేము. పుష్ప ఆంటీ అడిగే క్వశ్చన్స్, అప్పుడప్పుడు వారు చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అవన్నిటికీ మర్చిపోలేను. పాలంకులు వాళ్ళ కుటుంబం చూపించిన ప్రేమ, ఎస్పెషల్లీ ఆంటీ బిర్యానీ, కేక్, అది కూడా ఎప్పటికీ మర్చిపోలేము. జాన్స్ ఆంటీ వాళ్ళ కుటుంబము చాలా నమ్మకంగా వాళ్ళ ఇంట్లో ఏది వండినా అది తప్పకుండా మా ఇంటికి పంపించేది. ఒకసారి వారి ఓపిక, ప్రేమ, మిగతా వాళ్ళు లేదు అని నేను అనను కానీ ఏదో అంటే ఆ సమయానికి వాళ్ళు గుర్తించగలిగినారు పాస్టర్ గారిని అని, అదొకటి ఎన్నటికీ నేను మర్చిపోలేదు. సుగుణాంటి గారి కుటుంబము పచ్చళ్ళు, ఆంటీ దుబాయ్లో ఉన్నా
పచ్చళ్ళు మనం ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా పచ్చళ్ళు తప్పకుండా గుర్తు చేసుకుంటాం, వాటిని కూడా ఎప్పటికి మర్చిపోలేను. ఇంకొక విషయం ఏంటంటే డేవిడ్ అన్న కుటుంబము నా పర్సనల్ అవసరతల్లో కూడా చాలా నమ్మకంగా ఉండినాను. బహుశా ఆ విషయంలో నేను ఎప్పటికీ వారికి కృతజ్ఞత. చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో, చర్చ్ విషయాల్లో మీరందరూ ఎంత ఉండినారో వారి కుటుంబం నా పర్సనల్ ఇష్యూస్లో నేను ఏ పనైనా సోనీ నిక్కి మీదనే ఆధారపడాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ ఈ లాక్డౌన్, మీరు నమ్ముతారో లేదో ఒక్క రోజు కూడా నేను వెజిటేబుల్ మార్కెట్ కానీ షాప్ కానీ దేనికి పోలేదు. నా ప్రతి అవసరత నీడ్ వీళ్ళిద్దరే తీర్చినారు. దేవుడని వాళ్ళ కుటుంబం మరి ఇంటి దగ్గర ఎంకరేజ్ చేసినారు. అయ్యగారు ఏ పని చెప్పినా అది మీరు చేయాల్సిందే అని. ఓ రోజు సడన్గా మా మామగారు చనిపోయారు విజయవాడలో. వేరే ప్లాన్తో పోవాల్సి ఉండింది, అది సరిగా కాలేదు. సో ఆ రోజు మమ్మల్ని ఒక దగ్గర డ్రాప్ చేయాల్సి ఉండే. వెంటనే డేవిడ్ అన్నకు చెప్పినాడు. అప్పటికి విజయవాడ హాట్ జోన్, చాలా రెడ్ జోన్. ఒక్క మాట అన్న, మరి ఇట్లా సోనం తీసుకుపోతున్నా అంటే ఏం తొందర లేదు అయ్యగారు, మీరు తీసుకొని వెళ్ళిపోండి అంటే ఎంత కష్టం ఉన్నా సేవకునికి సహాయకరంగా ఉండగలిగినటువంటి కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉండగలిగినాయి. ప్రతి ఒక్క కుటుంబం, శ్రీనివాస్ అంకుల్ గారి కుటుంబము అనుక్షణం నేను పోతున్న ప్రతిసారి ఆ రోడ్డు దాటే ప్రతి క్షణం నన్ను అడిగేది ఎట్లున్నారు, ఏం సంగతి అని. అంకుల్ చాలా అనారోగ్యంతో ఉండినారు ఒక దినం. ఆంటీ వెంటనే నాకు ఫోన్ చేసినారు. నా బలమైన ఆ రోజు నా విశ్వాసం ఏంటంటే నేను సంఘ కాపరి అనేటువంటి ఒక బలమైన ఆలోచన వారి కుటుంబం పట్ల ఉండగలిగింది. బహుశా దాన్ని కూడా ఎన్నటికీ మర్చిపోలేదు. అన్నిటినీ సమాధానరావు గారి కుటుంబము, వారు కూడా అనుక్షణం ఫోన్ చేసేది. ఆదివారము గుడికి రాలేను అని నాకు ఇన్ఫార్మ్ చేసిన ఏకైక కుటుంబం సమాధానరావు గారి కుటుంబం. చాలా మంది చెప్పకుండా నా డుమ్మాలు పెట్టినారు, కానీ సమాధానరావు గారి కుటుంబము నాకు ఇన్ఫార్మ్ చేసి, అంటే నేను ఫోన్ చేస్తానో ఎట్లనో కానీ ఇన్ఫార్మ్ చేసి వారు ఆదివారం చర్చికి రాకుండా ఉండేది. ఇందిరంగా వారి కుటుంబం, అక్క కూడా తాను ఒంటరిగా ఉన్నా మా ప్రతి పరిస్థితుల్లో ఏ అకేషన్ ఉన్నా మమ్మల్ని తప్పకుండా వారు గుర్తు చేసుకునేది, ప్రేమించేది, వచ్చేది. భాగ్యం భట్ గారి కుటుంబం, వాళ్ళ ఇంటికి పోతే ఎంత ప్రేమగా చూసినారో మమ్మల్ని. చాలాసార్లు పిలిచినారు కానీ పరిస్థితులను బట్టి పోలేకపోయినాం, కానీ వారిని ఎన్నటికీ మర్చిపోలేము. ఆనంద్ గారి కుటుంబం, ఆనంద్ సాగర్ గారి కుటుంబం, వారి కుటుంబం సందర్శించిన ప్రతిసారి నాలో ఉన్న నాకు తెలియని కొత్త విషయాలే చెప్పేది ఎప్పుడు. సో ఇప్పుడు కూడా తను చాలా విషయాలు జ్ఞాపకం చేసినారు. అట్లే ప్రతిదీ ఇంకా మనం చేంజ్ కావాలి, ఇంకా మార్చాలి అనేటువంటి చాలా ఆలోచనలు వాళ్ళు ఇవ్వగలిగినారు. వారితో పాటు జోసఫ్ గారి కుటుంబం, వారి కుటుంబం నుంచి వచ్చిన అలవాటు ఏంటంటే ఏది స్నాక్స్ చేసినా తప్పకుండా నాకు పంపుతూ ఉండేది. ఓ రోజు ఆమ్లెట్ వేస్తే కూడా ఆమ్లెట్ అయ్యగారు ఈరోజు కొత్త స్టైల్ అని పంపుతూ ఉండేది. నాని, చిక్కి ఇద్దరు మా పిల్లల విషయంలో చేర్చుకొచ్చిన ప్రతిసారి వాళ్ళే కేర్ తీసుకునేది. నాని చాలా టైం స్పెండ్ చేసేది. నేను ఫోన్ చేసిన ప్రతిసారి ఆ రెస్పాన్స్ ఇచ్చి తప్పకుండా ఈ వీడియో క్యామ్ దాని కొరకు వాళ్ళు డ్యూటీగా వచ్చి ఇక్కడ వారి సేవలను అందించినారు. వాయరు అనిత రమేష్ గారి కుటుంబం, వారు కూడా ప్రతి చిన్న అకేషన్ ఉన్నా అయ్యగారు మీరు మా ఫ్యామిలీ మెంబర్, తప్పకుండా మాతో ఉండాలి అని వాళ్ళు పిలిచేది. సంతోషక్క వారి కుటుంబము, శరత్ గారి కుటుంబం ఈ మధ్య ఈ లాక్డౌన్లో చాలా సహాయకులుగా ఉండినారు వారి కుటుంబము. చాలా అంటే చాలా, ఎంత అంటే అంత చెప్పలేనంత సహాయకులుగా వారి కుటుంబం ఉండింది. అందుని బట్టి వారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శారదక్క వారి కుటుంబం, అక్కకున్న అలవాటు ఏంటంటే మనం తిన్నామా లేదా అనుకోదు, కానీ తనకున్నది ఎంత పెట్టాలనుకున్నాడో అంత తినాల. సో ఎంతైనా బలవంతంగా అయినా తినాల్సిందే అని తినిపించే ప్రేమ కలిగినటువంటి కుటుంబం. సో వారిని కూడా ఎన్నటికీ మర్చిపోలేను. మీ ప్రేమ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని అందరూ మమ్మలను ప్రేమించగలిగిన రాజశేఖర్ గారి కుటుంబం, వారు కొత్తగా నిన్నటికే 1 year ఎగ్జాక్ట్లీ మా చర్చ్ విజిట్ చేయబట్టి. సో అయినా వారు చాలా ఎఫర్ట్స్ చూపెట్టగలిగినారు. క్యారల్స్ ప్రతి విషయంలో
చాలా యాక్టివ్గా ఈ సంఘం పట్ల వారు తమకున్న ఆసక్తిని కనపరిచినారు. సో వారు చూపించినటువంటి దాన్ని కూడా మేము ఎన్నటికీ మర్చిపోలేం. వారి ప్రేమ, ఆప్యాయత, అందుని బట్టి వారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రశాంత్ విషయంలో తప్పకుండా నేను ప్రత్యేకంగా గుర్తించాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏంటో మరి నేను చెప్పిన ఏ మాట నో అనలేదు. తాను ప్రతి మాట విన్నాడు, నా మాటకు చాలా ఒబీడియన్స్గా ఉండగలిగినాడు. సో దానికి కూడా నేను ప్రశాంత్ను, వారి కుటుంబాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. వారికి కూడా నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఎవరి కుటుంబాలను నేను ఒకవేళ ఇన్ కేసు మర్చిపోతే కూడా దయచేసి అందరూ ఎంత ప్రేమించాలో, ఎంత ప్రేమ చూపాలో అంత ప్రేమ మా ఎడల చూపించినారు. అందును బట్టి మీ అందరికీ నిండు వందనాలు. ఎస్తేరమ్మ గారి కుటుంబం గిరి, రమేష్ కూడా చాలా సహాయకంగా ఉండిరి. వారు కూడా ఏ పని చెప్పినా, బయట పనులు చేసి వచ్చినా కూడా అలసిపోకుండా చర్చి పనులు ప్రతి దాంట్లో సంతోషంతో మాతో పాటు నడిచినారు. వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క కుటుంబం మమ్మలను ప్రేమించింది, ధైర్యపరిచింది, కృప చూపగలిగినారు. యూత్ పిల్లల విషయానికి వచ్చేసరికి ఎప్పుడు పిలిచినా ఎవ్వరు నో అనలేదు. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసినారు. స్టీఫెన్, మిగతా పిల్లలందరూ, సోను, స్టీఫెన్, బోన్, వీళ్ళందరూ ప్రతి ఒక్కరి పేరున చెప్పాలంటే బహుశా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం, కానీ ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లలను పంపించినారు. చర్చ్ విషయంలో పని చేయడానికి ఎవ్వరు వెనుకకు పోలేదు. అందరిని బెదిరించినాను కానీ ఎవ్వరు కూడా ఎదురు తిరగలేదు. ఆ భయానికో దేనికో కానీ నా మాటకైతే లోబడి ఉండి ఏ పని చెప్తే ఆ పని చేసినారు. సో దాని వెనుక దైవ కృప, దేవుని యొక్క ప్రేమ ఉండిందని ప్రగాఢంగా విశ్వసిస్తూ అందరినీ విడిచి వెళ్ళడం కొంత బాధగానే ఉంది. ఎందుకంటే నేను అనుకుని ఇంకొక 1 year ఉంటానేమో అని అయితే నేను ప్లాన్లో ఉండింటిని. బట్ గారి ఆలోచన ఇది కూడా దేవుని చిత్తం. దేవుని యొక్క ఆలోచన లేని ఏది జరగదు. కనుక ఈ ఆలోచన కూడా దైవ తలంపే. ఆయన కృపను బట్టి, తండ్రి గారి యొక్క ఆ నమ్మకాన్ని బట్టి శంకర్ నగర్ పాస్టేట్కు వెళ్ళగలుగుతూ ఉన్నాను. అక్కడ పరిస్థితులన్నింటి నేనేం చెప్పను, కానీ నా కొరకు ప్రార్థన చేయండి. మీరంతా మీ వ్యక్తిగతంగా, మీ కుటుంబాలుగా నా కొరకు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని పరిచర్యను నమ్మకంగా జరిగిస్తాను. దేవుని కృపలో నేను ఉంటాను. తప్పకుండా వీలైతే నేను అనుకుంటా సిఎస్ఐ సెయింట్ పాల్స్ యునైటెడ్ సంఘం పొట్టి పాస్టేట్ కాదు, భవిష్యత్తులో హైదరాబాద్లో మెగా చర్చిగా కూడా ఇది మారాల. మనం రామ్కోట్, సెకండ్రాబాద్, ముషిరాబాద్, మెట్టుగూడ ఇవి మెగా చర్చెస్ అంటాం. సో భవిష్యత్తులో ఇది కూడా ఒక మెగా చర్చ్ కావాలా. మెగా చర్చ్ అయినాక నేను మళ్ళీ తప్పకుండా ప్రెస్బిటరీ ఇన్ఛార్జిగా మీతో పాటు ఏ అవకాశం దొరికినా వస్తాను. అప్పటి వరకు ఈ ప్రేమ ఈ రీతిగానే మీరు కొనసాగించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. శంకర్ నగర్ ఎంతో దూరం లేదు, ఇక్కడికి 200 కిలోమీటర్లు, ఒక 3 గంటలల్లో రావచ్చు. సో మీరందరూ శంకర్ నగర్ పాస్టేట్ను ఎనీ టైం విజిట్ చేయొచ్చు. మా కోసమే ప్రత్యేకంగా మీరు శంకర్ నగర్ రావాలి, మమ్మల్ని కలవాలి. మళ్ళా ఆ పాత రోజులన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరి పేర్లను ఒకవేళ మర్చిపోతే దయచేసి మన్నించండి. నా ప్రవర్తన వల్ల ఎవరికైనా ఆయాసం ఎక్కడన్నా ఏమైనా కలిగితే కూడా దయచేసి పెద్ద మనసు చేసుకొని వాటన్నిటిని మన్నించి, ఇది దేవుని పరిచర్య. ఒకవేళ ఏ పరిస్థితులు కలిగి అది దైవ చిత్తమే, కానీ నేను ఎవరిని వ్యక్తిగతంగా ఎన్నడూ టార్గెట్ చేయలేదు. అది నాకు అలవాటు లేనిది. సో అట్లా ఎవరన్నా అనుకుంటే దయచేసి దాన్ని మన్నించి ఈ పరిచర్యలో ఇంకా ముందుకు సాగాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నందుకు తప్పకుండా బహుశా మీరు ఎక్స్ప్రెస్ చేసినట్టు ఆ బాధ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతుండొచ్చు, కానీ నాకు తెలుసు నా ఇంటర్నల్గా నేను ఎంత బాధపడుతున్నానో. వాటన్నిటిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘంగా మీరు కాపరిని బట్టి చూపించిన ప్రేమ, పర్సనల్గా కూడా వచ్చినారు. నేను సంఘం ఒకటే అన్న ఆలోచనతోటి ఉంటుంది. అయినా అంటే మీ ప్రేమ ఇంకెంత ఉన్నదో
దీన్ని బట్టి నేను గుర్తించగలిగినాను. మా తల్లిదండ్రులను గౌరవించిన వారందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ, దేవుని కృపను బట్టి పరిస్థితులు అన్నీ బాగుంటే మా చెల్లె వాళ్ళు బావ ఇక్కడే స్కూల్స్ ఓపెన్ అయితే ఉంటారు. సో మేము ఉన్నా లేకున్నా వారి కుటుంబాన్ని కూడా మీరు ఇదే ప్రేమతో ఆదరించాలని, సహకరించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బహుశా పరిస్థితులను బట్టి నేను అసలు ఇది కూడా సెలబ్రేషన్స్ వద్దన్నా, గవర్నమెంట్స్ వద్దన్నాను, షాల్ వద్దన్నాను, ఇవే వద్దన్నాను, కానీ అరేంజ్మెంట్స్ చేసినారు. కాకపోతే ఇక టైం చాలా అయినా మేమేం భోజనాలకు వెనుకడు చేసినాం. సో పరిస్థితులు ఏం బాగాలేవు కనుకనే భోజనాలు ఏర్పాటు చేయలేకపోయినారు. ఇది నా సలహా మాత్రమే. ఫాస్టెట్ కమిటీ మెంబర్ లేదయ్యా తప్పకుండా మనం ఫీస్ట్ ఇద్దామని అన్నారు, కానీ నేనే వద్దు ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవడం దగ్గర అంటే మెయింటైన్ చేస్తాం, కానీ భోజనాల దగ్గర మళ్ళీ మనం ఈ కోవిడ్ నియమాలు ఏం పాటించాం. అందుకు ఎట్టి పరిస్థితుల్లో వద్దు అని కేవలం బాయిల్డ్ ఎగ్, టీ, ఈ 2 కోవిడ్ డైట్లో ఉన్నవే మీ కొరకు అరేంజ్ చేసినాం. దయచేసి వాటిని స్వీకరించి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ అందరికీ మీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కని రెస్పాన్స్ సందీప్ గారు ఇచ్చినారు. అయ్యగారికి వందనాలు. శరత్ గారి కుటుంబం కూడా త్వరగా ముందుకొచ్చి వారిని ఆనర్ చేసిన తర్వాత మన వైస్ చైర్మన్ అయ్య గారి ప్రార్థన, ఆశీర్వాదం, దీవెనతో ఇటు కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. త్వరగా చప్పట్లు కొడదాం. ప్రార్థన చేస్తాం. అందరం కూడా లేచి నిల్చొని ప్రార్థించాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఈ ప్రశస్తమైన నామానికి మరి ఒకసారి స్తోత్రం సమర్పిస్తున్నాం. ఈ యొక్క ప్రియ దీనదాసుడు రెవరెండ్ సందీప్ గారిని మా తండ్రి, ఈ సేవ కొరకు మా తండ్రి పిలిచినది మొదలుకొని నేటి వరకు నమ్మకమైనటువంటి పరిచర్య కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ప్రభా, ఇదిగో శంకర్ నగర్ పాస్టరేట్కు తన యొక్క అవసరత ఉన్నదని తలచి మా ప్రియతమ బిషప్ గారి ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడి ఉంటూ ఉండగా ప్రభా ప్రాంతంలోనికి వెళ్ళి మాత్రం సేవ చేయటకు సన్నద్ధమవుతూ ఉన్నటువంటి క్రమంలో స్థానిక సంఘం ఈ సందర్భంలో ఇచ్చినటువంటి ప్రోద్బలం, ప్రోత్సాహం, ప్రేరేపణను బట్టి వారు అందించినటువంటి మంచి మాటలను బట్టి ప్రభావం పొందడానికి స్తోత్రం సమర్పిస్తూ వచ్చాం. సంఘాన్ని నడిపించడంలో, సంఘాన్ని కాయడంలో, సంఘానికి ఆధ్యాత్మిక ఆత్మీయ ఆహారాన్ని అందించడంలో ఏ రకమైనటువంటి మాతని చొరవ చూపించి ఉంటూ ఉన్నారు, ఏ రకమైనటువంటి బాధ్యత వహించి ఉంటూ ఉన్నారు. స్వభావానికి అన్నింటిని బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు. ఇంతకు మించి నీ ఆత్మ జ్ఞానం ఇచ్చి ఉంటున్నారు, ఈ యొక్క ఆత్మాభిషేకం దయచేసి ఉంటున్నారు. మీరు ఇచ్చినటువంటి మంచి తలాంతులను బట్టి ప్రభావం మీకు వందనాలు. గొప్పగా ఈ సంఘంలో వాడుకున్నారు. సంఘానికి మాత్రం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఎత్తుపట్టుకొని వచ్చినారు. రాబో దినములలో శంకర్ నగర్ పాస్టరేట్లో కూడా సందీప్ గారిని, అమ్మగారిని, ఇద్దరు కుమారులను మీరు ఎత్తుపట్టుకోనండి. ఈ యొక్క ఆత్మాభిషేకం దయచేయండి ప్రభా. ప్రతి పరిచర్య మాతని కొనసాగుతూ ఉన్నటువంటి క్రమంలో మీరే మీ బలమైనటువంటి సాధనంగా మాతని బలపరచమని బట్టి మానుకొచ్చున్నాం. అందరితో మమేకమై ఈ మహోన్నతమైనటువంటి పరిచర్యను మాతని కొనసాగించగలగటానికి నీవే మాతని కావాల్సినటువంటి శక్తి సామర్థ్యములను, మాతని బలమును మాతని దయచేయని బట్టి మానుకొచ్చున్నాం. మరి కుటుంబం సామెలను కుటుంబాన్ని బట్టి ప్రభావం మీకు వందనాలు. మరి కుమార్తె కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఈ రకంగా మీరు ఆశీర్వదించి నీ కృపతో బలపరచండి. అన్ని విషయాలు సహాయం చేసినందుకు నడిపించడం బట్టి మానుకుంటున్నాం.
స్థానిక సంఘం నాయకులు చేసినటువంటి మంచి ఏర్పాట్లు అన్నింటిని బట్టి ప్రభావ మీకు వందనాలు. వారికి ఇచ్చిన మంచి ఆలోచన ఈ తలంపును బట్టి ప్రభావ మీకు వందనాలు. దేవ సంఘం అంతా కూడా కలిసికట్టుగా చేరి ఈ రకంగా మీరు చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యములన్నింటిని కూడా మా తండ్రి స్మరించుకొని నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి బట్టి ప్రభావ మీకు వందనాలు, స్తోత్రం. మీరే మాత్రం నీకు బిడ్డలు ఎత్తి పట్టుకోనండి, నీవు కాపు సంధించండి. మంచి నాయకత్వం మా తండ్రి అధ్యక్ష మండలానికి అందించలాగున ప్రభావ నీ కృప చూపమని బతిమాలుకొంచున్నాం. ఈ రకంగా మా తండ్రి సంతనగర్ ప్యాస్టేట్లో ఈ యొక్క సంఘం ప్రభావ ఈ రకంగా ఆశీర్వదింపబడుతూ ఉంటుండగా ఇంకా నువ్వు మా తండ్రి హెచ్చించి అన్ని విషయాలు సహాయం చేయి. వేరే మోససాయి గారిని బట్టి, కుమారులను బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రభావ మీకు వందనాలు. మీరు ఎత్తి పట్టుకొని పరిచర్యలు దీవించి అన్ని విషయాలు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా నీ స్వాధీనంలో తీసుకొని మా ద్వారా మీరే నిత్యము మహిమ గంట ప్రభావం పొంది ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి అవసరత అక్కర్లన్నిటి కూడా తీర్చి మా ముందు నడిపించమని ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటూ ఉన్నాం. దయగల ప్రభావ మా తండ్రి ధైర్యమును మాకు ప్రసాదిస్తూ ప్రతిదినం ముందుకు నడిపిస్తూ ఉంటున్నారు. అటు ధైర్యాన్ని మాత్రం మేమందరం కూడా కలిసికట్టుగా మాత్రం కలిగి ఉంది నేను గణపరచగలుగుటకు ప్రభు ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నింటిలో నుండి మాత్రం విడుదల పొంది విముక్తి పొంది నేను మహిమపరచగలుగుటకు నీవే కృప చూపి అన్ని విషయాలు సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం వచ్చునుగా, నీ చిత్త పరలోకం నెరవేర్చినట్టు భూమి నెరవేరుగా. వార్ధనాహారం వేడి మాకు దయచేయి. వారిలో అపరాధం చేసిన వారిని నేను క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోని ఏకాదశులు తప్పించు. ఇకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం, సకల దీవెనలు, ఆశీర్వాదం, నడిపింపు, కాపుదల ఎవరైనా సందీపాయ గారికి, నీ కుటుంబానికి, ఇదిగో ఇక్కడ చేరిన మనందరికీ, సంఘమందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు తోడు నీడేవుని నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఏ మాడి మీద కృంగారించుమో దేవా, కృంగార ప్రేమ వర్షము కృంగారించుమో దేవా. ఆమేన్.